దేవుని మందిరపు నీడ, చర్చి నీడబడిందని ఇల్లు పగలగొట్టాడు ఒకడు. ఎంత వింతో చూడండి. అర్థమైందని నేను చెప్పింది? చర్చి నీడబడిందని ఇల్లు పగలగొట్టాడు. ఎంత అమాయకత్వం అండి. మళ్ళీ దేవుడు ఎరగనోడు కాదు, దేవుని ఎరిగినోళ్ళే. అంటే ఎవరో చెప్పాడు, గుడి నీడ పడుతుందిరా మీ ఇంటి మీద, అందుకే నీ ఇంటో దరిద్రం, మీ ఇంటో ఒకరిద్దరు చనిపోయిన కారణం అదే. అర్జెంటుగా ముందు అసలు ఆ గుడి నీడ పడకుండా జాగ్రత్త పడ్డాను. చూసారా, చర్చి నీడ పడిందని. కొంతమంది చర్చికి వెళ్తారు, దేవుని బిడ్డలుగానే ఉన్నారు, కానీ వాస్తు పక్కా ఫాలో అవుతారు. ఏ మూల పెరగకూడదు, ఏ మూల తరగకూడదు. నేను చెబుతున్నా, కొంతమంది ఇవన్నీ పెట్టుకుంటారండి. మళ్ళీ వాళ్ళు బయటికి ఎట్ట కనపడతారంటే విశ్వాసుల్లో నంబర్ 1లో కనపడతారు. మళ్ళీ అసలు అబ్బో అక్క ఎంత భక్తురాలో అన్నట్టు మాట్లాడంతే, కదిలితే అన్నయ్య నోటి నిండా వాక్యాలే పోస్తుంటాడు. అట్లా వాక్యాలు మామూలు ఆత్మీయత అనిపించదు, కానీ వాళ్ళ మైండ్లో, వాళ్ళ తలకాయలో దేవుని వాక్యాలు ఉన్నాయి, కానీ వాళ్ళ హృదయంలో దేవుని పట్ల విశ్వాసం లేదు. అన్యజనులు చెప్పే వాటి మీద పీకల దాకా విశ్వాసం. అవన్నీ చేసి 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 గందరగోళమై బీభత్సమై ఒక దారై మేము బయటపడ్డాం. మాంత్రికుల చుట్టూ తిరగటం అయిపోయి, జాతకాల అయిపోయి, ఇక వాస్తు వాళ్ళు అమ్మడి పడ్డాం. సిద్ధాంతులు ఏమిటి వచ్చినోడల్లో పక్క చూపించడం, పగల కొట్టడం. మేము మొత్తం మీద అందరూ కలిసి మా పిచ్చి బాగా వదిలిచ్చారు. ఏసై చేతిలో పడ్డాం కాబట్టి బతికి బట్టగట్టి తిరుగుతున్నాం, కానీ లేకపోతే ఎప్పుడో దారి అయిపోయేవాళ్ళం. కొంతమంది సోదరులకి ఎంత చెప్పినా అర్థమై సావట్లా, అందుకే తిట్టి చెబుతున్నా. స్తోత్రం, హల్లెలూయా. ఎంత బుస్సు. అర్థమైందా? ఈ జాతకాలు, ఈ సిద్ధాంతాలు, ఇదంతా బుస్సు. నమ్మద్దు. నమ్మిరిగిద్ది. సిద్ధాంతాన్ని నమ్మి పగలగొట్టడం మొదలు పెట్టావంటే ఇల్లు మొత్తం పగలగొట్టి ప్లాట్ అమ్ముకొని పోతే అప్పుడు అడుగు. ఏమైంది? జరిగింది. అంటే భర్త చనిపోయిన స్త్రీ విధవంట, 3 నెలల ముండ కాపురం చేయాలంట. ఆ ముండమోపోయిన వ్యక్తి 3 నెలలు ఆ కాపురం అయిన తర్వాత అప్పుడు రావాలంట, లేకపోతే దోషం అంట. ఎవరింట్లోకి వస్తే వాళ్ళ ఇంట్లో దోషం అంట. నిజమా? దేవుని మహాకృపను బట్టి శాంతినగర్లో నేను నివాసం ఉన్నప్పుడు చక్కగా నా నట్టింటో తిరగండిరా, దాని సంగతి కూడా తేల్చుకుంటానని తిప్పా. దీవించబడ్డా, రెట్టింపుగా దీవించబడ్డా. మళ్ళీ మాటలు గందిస్తేనేమో అన్ని దేవుని మాటలే. కడుపు నిండా ఈ దరిద్రపు విశ్వాసాలన్నీ పెట్టుకుని ఉంటారు. వాక్యం ఏం చెప్పింది? విధవరాలిని ఆదరించమని చెప్పింది. ఇంట్లోకి రానియొద్దు కాదు. ఇంట్లోకి రానియకుండా ఆమెని గాయపరిస్తే కొద్ది కాలానికి నీకు అదే గతి పట్టిద్దని చెప్పింది వాక్యం. చాలా